హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ మూవీస్ రివ్యూ తెలుగు అనమాట. అంటే ఈరోజు అప్డేట్ ఏంటంటే అసలు మీకు కొంచెం ఒక అప్డేట్ గురించి చెప్పడానికి వచ్చిన. కరోనా పరిస్థితులు ఎక్కువ పెరగడం జరుగుతుంది, అంటే కరోనా కేసులు పెరగడం జరుగుతుంది. మీరు కూడా కొంచెం జాగ్రత్త ఉంటుందని కొంచెం అవేర్నెస్ కోసం నేను చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్ అనమాట. మాస్క్ తప్పనిసరిగా ధరించండి. కరోనా ఎక్కువైతుందట. మళ్ళీ 31st దావత్ కూడా మీరు కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. మనము ఈ మాస్క్ ధరించడం వల్ల కరోనా రావడానికి కూడా చాలా ఛాన్స్ అనేది ఉండదన్నమాట. డిసెంబర్ 1 నుంచి చూస్తూనే ఉన్నాం మనం. డిసెంబర్ 1కి వెళ్ళగానే ఫస్ట్ ట్రైలర్ వచ్చింది. ప్రభాస్ ట్రైలర్ చూసాము. విజువల్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ హైలైట్ ఉంది. బీజిఎం కూడా హైలైట్ ఉంది. ఫస్ట్ ట్రైలర్ బాగుంది. టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నా డిసెంబర్ 15కి అన్నారు. డిసెంబర్ 15 కదా అని డిసెంబర్ 15కి సెకండ్ ట్రైలర్ వస్తున్నారు, అది రాలేదు. డిసెంబర్ 16కి ట్రైలర్ వస్తాడు, అది రాలేదు. 17కి వస్తాను, రాలేదు. 18కి వస్తాను, అది కూడా రాలేదు. ఆఖరికి 19కి దగ్గర 3:30కి అట్లా ట్రైలర్ వచ్చింది, సెకండ్ ట్రైలర్. అప్పటికే ఇంకా తెలియదు అనమాట ఫ్యాన్స్ కూడా. అప్పుడు మెల్లగా తెలిసేలోపు హిందీలో, తెలుగులో మాత్రమే వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. తెలుగులో 10 మిలియన్, హిందీలో 9 మిలియన్, ఇక మిగతా లాంగ్వేజ్లోనేమో తక్కువ వచ్చినాయి అనమాట. ఇట్లకంచి మన టికెట్లు కూడా నిన్న నైట్ ఓపెన్ అయినాయి. నైజాం నుంచి డిస్ట్రిబ్యూటర్స్, మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి నిన్న నైట్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ తీరా చూస్తే కథం బుక్ మై షో కూడా అయిపోయింది, దాని పని కూడా అయిపోయింది. అప్పుడెప్పుడు ఓటీటీ ఆహా ప్లాట్ఫామ్లో ఆహా క్రాక్ అయిపోయింది, సర్వర్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు బుక్ మై షో ఇది క్రాక్ అయిపోయింది, ఇది కూడా సర్వర్ డౌన్ అయిపోయింది. దెబ్బకి జనాలు అందరూ షాక్ అనమాట. నేను కూడా వెళ్ళి బుక్ చేసుకుందాం అనుకుంటా కూడా నాకు కూడా సర్వర్ డౌన్ అని చూపిస్తూ ఉంది. మాకేమో దగ్గరలో ఏదైనా మంచి థియేటర్ ఉందా అంటే ఏషియన్ ముకుంద మేడ్చాలన్నమాట థియేటర్. అది బుకింగ్ చేసుకుందామంటే అందులో హాయ్ నాన్న ఉంది. ఇవాళకి హాయ్ నాన్న కంప్లీట్ అయిపోతుంది. హాయ్ నాన్న కంప్లీట్ అవ్వగానే ఎలాగైనా టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయితే జల్దీ బుకింగ్ చేసుకోవడానికి నేను కూడా రెడీగా ఉంటా. ఒక్కొక్కరు అయితే జనాభాలు చాలా ఫుల్ జనాభా. సంధ్య, విశ్వనాథ్ లోకల్ థియేటర్లు ఉంటాయి కదా మన సిటీలో, ఓన్లీ 25 or 30 థియేటర్లు ఉంటాయి కదా మామూలుగా ఆఫ్లైన్ టికెట్లు, అక్కడనే చాలా ఫుల్ రష్ అనమాట. మీకు కూడా ముందు వీడియో కనబడుతుంది కదా, అదే అనమాట. నాకైతే ఇప్పుడు చాలా భయం అవుతుంది. టికెట్లు కొనుక్కోవాలంటే కూడా టికెట్లు కూడా రేట్ పెంచేశారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.